హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను కార్తీక పున్నమి రోజు ఒత్తులు వెలిగించలేదండి, కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల. అలా అని చెప్పేసి నెక్స్ట్ ఫ్రైడే రోజు ఒత్తులు వెలిగించానండి. ఆ రోజు వ్లాగ్ అండి ఇది. ఎర్లీ మార్నింగే లేచానండి. చూపించాను కదా మీకు. టైం వచ్చేసి 4:45 అవుతుందండి. నేను 4:30కే లేచానండి. లేచి బయట వాకిలి కడిగేసి ఇల్లంతా ఊడ్చుకొని మళ్ళీ మాప్ పెట్టేసుకొని అంతా క్లీన్ చేసేసుకున్నానండి. నైటే కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మనకు ఒత్తులు వెలిగించేది ఉంటుంది కదండి, అందుకే నైటే అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఆల్మోస్ట్ నేను ఎవ్రీడే నైటే కిచెన్ క్లీన్ చేసి పడుకుంటానండి. 4:30కి అలా లేసి బయట ముగ్గు పెట్టేసుకొని తులసి చెట్టు దగ్గర అంతా క్లీన్ చేసుకొని ఇలాగ పూజ చేసేసుకున్నానండి. ఒత్తులు వెలిగించాను. మీకు డీటెయిల్గా చూపించలేదండి, ఎందుకంటే వీడియో తీసుకుంటూ పోతే ఇంకా లేట్ అయిపోతుంది కదండి. చీకటి ఉన్నప్పుడే మనకు ఒత్తులు వెలిగించాలంటారు కదండి. నేను ఒత్తులు వెలిగించి అంత చేసే లోపల కొంచెం వెలుతురు వచ్చిందండి. ఇంకొకటి, ఆ రోజు పిల్లలకి స్కూల్ కూడా ఉండేనండి. కార్తీక పున్నమి రోజు అయితే హాలిడే ఉండే, కాకపోతే చెప్పాను కదా కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల ఆ రోజు వెలిగించలేకపోయాను. కాబట్టి నెక్స్ట్ ఫ్రైడే రోజు ఇలాగా ఒత్తులు వెలిగించుకున్నానండి. మళ్ళీ ఇంకొకటి, పిల్లలకు టిఫిన్ బాక్స్ చేయాలి, మళ్ళీ పిల్లలకు కూడా ఫ్రెష్ అప్ చేయించి వాళ్ళతో కూడా ఒత్తులు వెలిగించాలండి. అలాగా ఒత్తులు వెలిగించడం, పూజ కంప్లీట్ చేసేసుకున్నానండి. నిత్య పూజ కూడా నేను చేసేసుకున్నానండి. ఫస్ట్ టైం నిత్య పూజ చేసుకున్న తర్వాత ఇలాగా తులసి కోట దగ్గర ఒత్తులు వెలిగించానండి. నేను మా వారు ఇద్దరం కలిసి వెలిగించాము. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. నేను పూజ మాత్రం ఏం డీటెయిల్గా చూపించలేదండి, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో పూజ చేసుకుంటారు కదండి. ఎవరి పద్ధతి వాళ్ళదే కదా, అందుకోసమే నేను డీటెయిల్గా ఏం చూపించలేదండి. పూజ విధానం వచ్చేసి నేను ఒత్తులు వెలిగించి పూజ అయ్యేలోపు ఇక్కడ పిల్లలు కూడా లేచారండి. అందుకే వేడి నీళ్ళు పెట్టాను పిల్లలకు ఫ్రెష్ అప్ చేయించడానికి. కొంచెం గొంతు చేంజ్ అయిందండి కోల్డ్ వల్ల, ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది. ఫస్టే నిత్య పూజ చేసేసుకున్నానండి 5 o'clockకే. తులసి కోట అంతా కుదిర్చి బొట్లు పెట్టేసుకునేసరికి లేట్ అయింది కొంచెం. తర్వాత పిల్లలు ఫ్రెష్ కావడానికి వెళ్ళిపోయారండి. నేను ఇక్కడ టిఫిన్ బాక్స్ కోసం బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. కార్తీక మాసం ఎండింగ్ వచ్చేసింది కదండి. అందరూ కార్తీక మాసం ఎలా జరుపుకున్నారో కూడా కామెంట్ చేయండి, ఓకేనా? ప్లీజ్ అండి, వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ చేయడం లేదు. ప్లీజ్ అండి, ఏదో ఒకటి కామెంట్ చేయండి. వీడియోలో ఏదో ఒక పాయింట్ అయితే మీకు నచ్చి ఉంటుంది కదా, ఖచ్చితంగా వీడియోని చూసి కామెంట్ చేయండి. నేను కిచెన్ టూర్ కూడా చేసి మన ఛానల్లో పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఆ వీడియోని కూడా లైక్ చేయండి. ఇక్కడ ఏమంటారు, బ్రేక్ఫాస్ట్ కోసం నేను పునుగులు చేశానండి. మళ్ళీ స్కూల్లో షార్ట్ బ్రేక్ కోసం చపాతీ చేశాను. ఒక సైడు అన్నము ఉడుకుతూ ఉందండి, మరొక సైడు నేను పిల్లలకు బ్రేక్ఫాస్ట్కి పునుగులు వేస్తున్నాను. చలి మాత్రం చాలా విపరీతంగా ఉందండి. మార్నింగ్ లేవడం అస్సలు వీలు కావటం లేదు, కానీ తప్పదు, లేవాలి. అందుకే కొంచెం కోల్డ్ కాఫ్ అయ్యిందండి. అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది అవుతుంది. చలి మాత్రం చాలా ఉందండి. పిల్లలైనా పెద్దలైనా జాగ్రత్తగా ఉండండి. మనకు సంక్రాంతి రాకముందుకే ఇంత చలి ఉంటే సంక్రాంతి ముంగటైతే ఇంకా పెరుగుతుందంట. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ పునుగులు వేస్తున్నానండి. చపాతీ కూడా ఆల్రెడీ చేసి పెట్టేశాను, మీకు నేను వీడియో తీయలేదండి.
షార్ట్ బ్రేక్ కోసం చపాతీ చేశాను. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తారు కదండి, దానికోసం పునుగులు చేశానండి. మా కార్తీక్కి పునుగులు అంటే చాలా ఇష్టం, అందుకే పల్లీ చట్నీతో పునుగులు బ్రేక్ఫాస్ట్ చేశారండి. ఇక్కడ వచ్చేసి పునుగులు వేయడం కంప్లీట్ అయిపోయిందండి. కొంచెం ఆయిల్ అనేది వేడిగా ఉందండి, అందుకోసమే వెనుకకు పెట్టేశానండి. అన్నం ఉడుకుతుందండి. ఇప్పుడు వచ్చేసి అన్నం వార్చేసేయాలి. నేను స్కూల్కి ఇలాగా అన్నీ రెడీ చేసి పంపించాను కదండి. నిత్య వచ్చేసి షార్ట్ బ్రేక్ కాగానే ఇంటికి వచ్చేసిందండి. ఎందుకు అనేది వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి పిల్లలకు బాటిల్స్ కూడా నింపి పెట్టేస్తున్నాను. ఇక్కడ పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెడీ అయ్యారండి, అందుకోసమే వాళ్ళకు ఒక ప్లేట్లో సర్వ్ చేసి ఇస్తున్నాను పునుగులు. మీకు చట్నీ కూడా చూపించలేదండి, చాలాసార్లు చూపించాను పల్లి చట్నీ వచ్చేసి, అందుకే చూపించలేదు. ఇక్కడ వచ్చేసి చపాతీకి చాక్లెట్ స్ప్రెడ్ ఉంటుంది కదండి, అది పెట్టి ఇచ్చేసాను షార్ట్ బ్రేక్ కోసం. ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసి ఒక 2 అవర్స్ ఏమో ఉందండి నిత్య స్కూల్లో. వెంటనే స్కూల్ నుంచి కాల్ వచ్చింది, అప్పుడు వీళ్ళ నాన్న వెళ్ళి తీసుకొచ్చారు. అందుకే వీడియోని నైట్ వరకు కంటిన్యూ చేయలేదండి, మామూలుగా మధ్యాహ్నం వరకు కంటిన్యూ చేశాను. నైట్ వరకు అయితే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, కాకపోతే కుదరలేదండి. చెప్పాను కదా నిత్య ఇంటికి వచ్చేసిందని. ఇక్కడ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నారు. టిఫిన్ బాక్స్ కట్టించేసాను, బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి స్కూల్కి వెళ్తున్నారు. స్కూల్కి వెళ్ళిపోయాక ఫస్ట్ పని వచ్చేసి నేను చాయ్ పెట్టేసుకోవడం అండి. మా వారు వచ్చేలోపు ఇలాగా చాయ్ పెట్టేసుకుంటున్నాను. పిల్లలు తిన్నాక పునుగులు కొన్ని మిగిలాయండి. ఇవి వచ్చేసి మినపప్పుతో చేసినవండి, ఇన్స్టెంట్వి కాదు. అప్పట్లో నేను రుబ్బి పెట్టానండి. ఇక్కడ వచ్చేసి మా వారు కూడా పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి వచ్చేసారండి. ఇక్కడ వచ్చేసి ఇద్దరం కలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాయ్ తాగుతూనే మనకు వేరే పని స్టార్ట్ చేయాలనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగే లేసాం కదండి, ఇంకా 4:30 4:15 అలా అయిందండి, కాబట్టి చాలా హెడేక్ వస్తుంది. ఇంకొకటి చలి కూడా చాలా ఉంది కదండి, అలాగా మార్నింగ్ లేవడము. మళ్ళీ నెక్స్ట్ డేనే నేను నాచారంకి వెళ్ళామండి కథ చేయించుకోవడానికి, ఆ వీడియో కూడా పెడతానండి. మార్నింగే లేవడం 3 days కంటిన్యూస్గా లేవడం వల్ల కొంచెం కోల్డ్ కాఫ్ అయ్యిందండి. తర్వాత చాయ్ తాగడం కంప్లీట్ అయిన తర్వాత మా వారు బ్రేక్ఫాస్ట్ కూడా పునుగులే చేసి ఇచ్చానండి. బ్రేక్ఫాస్ట్ కాగానే ఫ్రెష్ అప్ అయిపోయి మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇక్కడ నేను వంట చేస్తున్నానండి. ఆ రోజు వంట బినిస్కాయ మసాలా కర్రీ చేశానండి. మీకు ఫుల్ ప్రాసెస్ ఏం చూపించలేదండి, అప్పటికే నిత్య వచ్చేసింది. నేను వంట అనేది 12:30కి ఏమో స్టార్ట్ చేశానండి. మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయాక చిన్న పనులు ఉంటాయి కదండి, అవి చేసుకొని కొంచెం సేపు అలా కూర్చున్న తర్వాత ఇంకా లేచి వంట ప్రాసెస్ చేసేలోపే నిత్య వచ్చేసిందండి. ఎందుకనేది చూస్తుండండి వీడియో, నేను చెప్తాను. ఇక్కడ వచ్చేసి బినిస్కాయ కట్ చేస్తున్నానండి టీవీ చూసుకుంటూ. మాకు ఇంకొకటి మార్నింగ్ చాయ్ తాగుతాం కదండి, అప్పుడు వార్తలు చూడడం అలవాటండి. డైలీ చూస్తామండి, తీన్మార్ వార్తలు ఉంటాయి కదా టీవీ 9లో, అలాగా అవి చూసుకుంటూ చాయ్ తాగుతామండి రోజు. మాకు వార్తలు చూడడం డైలీ చూస్తాం కదండి, అలవాటైపోయింది. అలాగా చాయ్ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కాగానే మా వారు వెళ్ళిపోయారు. తర్వాత కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేశానండి. బీన్స్కాయ కట్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ పైన కూడా వేసానండి. ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకొని జీలకర్ర ఆవాలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, నేను దీనికి ఒక మసాలా ప్రిపేర్ చేశానండి. అదే మసాలా అంటే కొబ్బరి, కొంచెం గరం మసాలా దినుసులు ఉంటాయి కదండి, అవి యాడ్ చేసి
ఒక పేస్ట్ లేక తయారు చేశానండి. ఒక్క పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేశాను. ఇంకా మీకు వీడియో కావాలి, ఇది బీనీస్కాయ మసాలా కర్రీ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా చేసి చూపిస్తాను. నేను షార్ట్స్ రూపంలో కూడా కుకింగ్ పెడుతున్నానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. మీకు ఏవైతే వంటకాలు కావాలో కూడా కామెంట్ చేయండి, నేను షార్ట్ రూపంలో మీకు పెడతాను వీడియో వచ్చేసి. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో టమాటా, మళ్ళా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగంత పసుపు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి, బయటిది అస్సలు నచ్చదు నాకు. ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. తర్వాత నేను చెప్పాను కదండి, ఒక మసాలా ప్రిపేర్ చేశానండి, అదేనండి ఇది. చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇలాగా మసాలా మంచిగా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కారం, ఉప్పు, ధనియాల పొడి, మళ్ళీ వచ్చేసి కొంచెం జీలకర్ర పొడి ఇవి యాడ్ చేసిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న బీనీస్కాయ కూడా యాడ్ చేసి ఒక 2 విజిల్స్ 3 విజిల్స్ పెడితే అయిపోయినట్టేనండి బీనీస్కాయ కర్రీ, మసాలా కర్రీ. వంట అవుతుండగానే నిత్య వచ్చేసిందండి. ఇంకా నిత్య వచ్చాక ఏం వీడియో తీయలేదండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మార్నింగ్ నుంచి వ్లాగ్ చూస్తున్నారు కదండి. ఇంట్లో వర్క్లన్నీ అయిపోయాయండి. ఇప్పుడే మార్నింగ్ ఒత్తులు కూడా వెలిగించేసానండి. లాస్ట్ వీక్ నాకు కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల కార్తీక పూర్ణం రోజు దీపాలు వెలిగించలేదండి, అంటే ఒత్తులు వెలిగించలేదు. అందుకే ఈరోజు వెలిగించానండి, ఫ్రైడే ఈరోజు. మార్నింగ్ 4 o'clock లేచానండి, 4:30కి లేచాను. ఇంట్లో వర్క్లన్నీ చూస్తున్నారు కదా, మార్నింగ్ నుంచి నేను వీడియో కంటిన్యూషన్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచే స్టార్ట్ చేశానండి వీడియో వచ్చేసి. ఇంట్లో వర్క్స్ అన్నీ అయిపోయాయండి. బట్టలు వాషింగ్ మిషన్లో వేసాను, మళ్ళీ సింక్లో గిన్నెలు కూడా కడిగేసానండి. ఆల్మోస్ట్ ఇంట్లో వర్క్లన్నీ అయిపోయాయండి. వంట వచ్చేసి చూస్తున్నారు కదా, వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను కిచెన్ టూర్ చేసి మన ఛానల్లో పెట్టానండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. వీడియో నైట్ వరకు కంటిన్యూ చేస్తానండి, ఓకేనా. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా. మార్నింగే దీపాలు వెలిగిస్తే చాలా మంచిగా అనిపిస్తుందండి, మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అదండి, ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుందండి. పిల్లలు వచ్చాక లంచ్ చేయాలి. ఇంకొకటి మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయాను. సాటర్డే రోజు అంటే రేపండి నాచారం వెళ్తున్నామండి. నాచారంలో కథ చేయించుకోవడానికి వెళ్తున్నాను. నెక్స్ట్ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి, ఓకేనా. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఏదో ఒకటి కామెంట్ చేయండి, ఓకేనా. దానికి కావాల్సినవి కూడా తెచ్చుకోవాలండి మార్కెట్కి వెళ్ళి, ఓకేనా ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. వీడియో వచ్చేసి ఇంతవరకే తీసానండి. నిత్య ఎందుకు వచ్చిందో చెప్పలేదు కదా. నిత్యకు వచ్చేసి స్టమక్ పెయిన్ వచ్చిందండి. 1 day బిఫోర్ సమోసా తిన్నది, అందుకే కొంచెం కడుపు నొప్పి రావడం వల్ల ఇంటికి వచ్చేసిందండి. అందుకే వీడియో కంటిన్యూ చేయలేకపోయానండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఉంటాను. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను.